చెప్పినా నేను ఉండా ఇంటికాడ నాకు రామోజీ ఫిల్మ్ సిటీ పోతున్నాను రాజమాని గలవాని అని కూడా చెప్పిన. తీసుకొచ్చినా గాయస్ ఇప్పుడే కట్టపని ఫస్ట్ టైం రామోజీ చూద్దామని చెప్పి కొన్ని రోజుల్లో మన కొత్త సినిమా రాబోతుంది. ఇప్పుడు పుష్పాల కేశవాళ్ళకి ఎటువంటి కూడా నా పక్కన ఉంటాడు అనమాట. పక్కన ఎవరు ఉంటారు కాదు తాతయ్య నిమ్మకాయలు 5 years ఇంకా పెళ్లి కాలేదు తాతని చేస్తా. అదే నీకు తెలియదు మా తాతకి సెటప్ ఉండే రైడరా లేకపోతే కప్పల రైడరా అని. రన్ భాయ్ తుమారక్ చూడనే నేను బాహుబలి 4 కు ఆడుతున్నాడు. ఒకసారి ముఖం ఇక్కడ పెట్టిపోయింది. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. స్పీడ్ ఓన్ గాయ్స్ చాలా కూల్ పర్సన్ అన్నమాట. సినిమా పేరేం చెప్పు. ఏమి నువ్వే చెప్పాలి, నీ సినిమా నీకే తెలుసు. నా పేరు బెనర్. నా ఊరు సో వెల్కమ్ బ్యాక్ టు కిరాకట్టప్ప. సో వీడియో చూసి ఏంటంటే చాలా రోజుల తర్వాత బెన్నర్ మన దగ్గరికి అయితే వచ్చిండు. టిఫిన్ చేయమని చెప్పేసి టిఫిన్ చెప్పి అని చెప్పేసి చాలా సతాయించిండు. సో సరే ఓన్ అని చెప్పేసి దోశలు తీసుకొచ్చారు. నేను తిన్నా కూడా తింటే ఎవరు నేను తిన్నా ఆల్రెడీ. వాళ్ళు తెచ్చారు పూరి బోండా తెచ్చారు తిన్నా. ఎప్పుడు రేపు తెచ్చారు. మనం రోడ్డుకి రానికే 30 కిలోమీటర్ దూరం ఉంది. నువ్వు తెచ్చారు వండుకొని ఇప్పుడు లేచినావు. నేను పండుకొని లేచిన కానీ ఇప్పుడు మీరు రోడ్డుకి వచ్చినది తినడానికి కాదా? మరి తినడం కాదు వద్దనికి వచ్చినాం. ఎవరిని పరన్ భాయ్ తుమారక్ చూడనే చూడనే जिंदगी में क्या है हिंदी నేర్చుకోలే నీకు ఆల్రెడీ వచ్చాను చెప్పు. తయారుగా ఇంకో మన బెన్నర్ అయితే మేకప్ వేసుకున్న దాకా వీడియోలో మేకప్ చెప్పిండు గాని నిజంగా నీ పక్క కూర్చున్నారు ఎవరన్నా బెన్నర్ రైడర్ అని అంటారా? కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పు. పనికిరాని క్వశ్చన్లు అడగదు. పనికిరాని రైడర్ అనే టాపిక్ ఎందుకు తీసుకోకటవా? నీకు ఎందుకు కట్టబోదు అని అంతా మీ ఆశ కాలే అని చెప్పా. ఏంటికి రాదు? నేను రైడర్ కాదా? కార్ చూసినా ఇప్పటి వరకు అద్దం పలగొట్టిన ఏపీలే కార్ది. ఏ కార్ పలగొట్టేసినావు గుర్తులేదా? సిగ్గుండాలి పై నీకు మాటలు మాట్లాడలేదు చూపియాలా నీకు ఇంకా కారు బైక్ కార్ చెప్పు కట్టప్ప నన్ను చూపి చాలా కంటెంట్ అయిపోతుంది. అంతేగాని మాటలన్నీ మాటలు ఇగో పంచాయి ఇవే కంటెంట్ లేదు మాటలు మాట్లాడు కాదు. కారు పలగొట్టలే అద్దం పలగొట్టలే అది ఏపీఎల్ కానీ మళ్ళీ రైడర్ అని తెలిసి మాట్లాడి మరి తెలుస్తుంది నీ గురించి. తెలిస్తే ఏంటి అని బెన్నర్ రైడరా లేకపోతే కప్పల రైడరా అని. ఇప్పుడు ఆయనది ఒక లెక్క నాది ఒక లెక్కనా? సరే భయ్ నీ కార్ది అద్దం గిద్దం అని వాళ్ళు కొడతాం మరి గమనుకోవాలి మరి అడగొద్దు. అసలు ఓవర్ వాళ్ళ కొట్టిరు కట్టప్ప నీ కార్ అద్దం కార్ అద్దం బలగొట్టలే నిజం చెప్పు భయ్. వీడియో ఉంది చేతులు ఇరిగిపోను పడగొట్టిన దుంపలు తెగ. సరే బండికి ఏమన్నా అయిపోని వలగొట్టలే అనుకోని అద్దం నిజానికి ఎండగొట్టి వలిగిపోతుంది నీ అద్దం. అరే పలిగిపోయిన అద్దం ఇంకేం పలుగుతుంది పలగొట్టి. తెలుసుగా ఇదే రామోజీ ఫిలిం సిటీ ఎంట్రీ. సో మనకు షూట్ ఉందని చెప్పేసి మన కోసం ఏమంటారు రాజమౌళి వచ్చింది కలవానికి వాళ్ళ ముంగడ కార్ లాగింది. తెలుసా జీవితంలో మొత్తం అనుకున్నాను. సో తీసుకొచ్చినా గాయస్ ఇప్పుడే కట్టపని ఫస్ట్ టైం రామోజీ చూద్దామని చెప్పి లోపల మీటింగ్ ఉంది. రాజమౌళి వచ్చినామట నెక్స్ట్ సినిమాకి సైన్ చేయమని చెప్పి అడుగుతుంది చాలా రోజులు. అవును ఈయనను కూడా ఏమంటారు కామెడియన్ లేక ఇప్పుడు పుష్పాల కేశవాళ్ళకి ఎటువంటి కూడా నా పక్కన ఉంటాడు అనమాట. పక్కన ఎవరు ఉంటారు
సో ఇది అంత కాదు కానీ నేను సోది ఫస్ట్ టైం కట్టపాలి అరే నాకు మాట్లాడితే ఖుషి అవుతున్న లోపల మీరు ఊహించలేరు గాయస్. ఇగో ముఖం నా చిరునవ్వు చూడండి. ఇగో ఎత్తి మీద ఎట్టుకైతే లేవు కానీ ముఖంలో నవ్వు మాత్రం ఉంది గాయస్. ఏంటంటే మనం ఎందుకు వచ్చినాం అంటే, సో మీ అందరికి ఓపెన్ గా చెప్పేస్తున్నా. సో కొన్ని రోజుల్లో మన కొత్త సినిమా రాబోతుంది. సో రామోజన్ దీని లోపలే షూటింగ్ అనమాట, రామోజన్ ఫిల్మ్ సిటీలో. సో దానికోసం మీటింగ్ ఉండే చిన్నది. ఆ ముంగడ కార్లో అయితే డైరెక్టర్ వెయిట్ చేస్తుండ్రు. సో ఇప్పుడే నేను లోపలికి పోయి వస్తాను కదా. కప్పాలు చెప్తుండే ఆగో కూలింగ్ తీసుకొని రా లోపల. ఆ గేట్ ఆడుకుంటారా అని ఏమనుకుంటున్నాను. ఇగో పెద్ద కప్పాలు కొడుతాం మన బెన్నర్ తెలిసిన విషయం కదా. సో ఈడికి ఎందుకు వచ్చినామంటే మనకు చిన్న షూట్ నడుస్తుంది. ఆ షూట్ పర్పస్ పైన ఈడికి వచ్చినాం. కానీ ఈయన ఏదో పెద్ద గప్పాలు గొడుగు పట్టుకో రామ ఆయన పిలిచిండు ఈయన పిలిచిండు గేట్ ఇగో గేట్ కట్టుకెళ్ళాడు. అంటే ఎవరు లేరు కదా చూసి కరెక్ట్. సాయంత్రం వరకు ఇడే ఉండాలి. అది కానీ ఎవరితో మాట్లాడాలి ఆయనకి ఏమన్నా అంటే ఇగో అది ప్లీజ్ నాతో సాయంత్రం వరకు టైం స్పెండ్ చేయాలి అంటే అన్న నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. ఎందుకంటే ఇలాన్ మస్క్ వస్తున్నాను మేడం మనం కలవడానికి. సో అదే ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చెప్పిన వాళ్ళకి సార్ ఇప్పుడు కాదు, కొంచెం నేను బిజీ ఉన్నా అలా ఏమంటారు తెలుసా, సాయంత్రం వరకు నేను టైం కావాలని అన్నాను. అసలు టైం లేదు ఎయిర్పోర్ట్ కావాలని చెప్పిన. అలా రాకెట్ తీసుకుని వచ్చింది ఇలాన్ మస్క్ లేదా అలా కొత్త రాకెట్ తయారు చేసిందంటే నా కోసం బిజినెస్ దిగ్గనికి. నేను నడిపి చెప్పాలంట స్పీడ్ ఎంత పోతుందో. మనమే ఇప్పుడు ఏమంటే ఇలాన్ మస్క్ కొత్త రాకెట్ తయారు చేసింది. ఆ రాకెట్ టెస్టింగ్ కి నన్ను పిలిచిన అనమాట. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు టైం ఎంత? 8:30 కరెక్ట్. మనము 12:30 వరకు మనం ఎయిర్పోర్ట్ ఉండాలి. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇలాన్ మస్క్ దగ్గరికి పోయి ఆ రాకెట్ అయితే టెస్ట్ చేద్దాం గైస్. వస్తా నువ్వు కూడా. ఇప్పుడు ఏడికి ఎక్కడ తీసుకోబోతున్నావు? రాకెట్ ఎందుకు వచ్చినాం అట్లా, మనం రామోజీ ఫిల్మ్ సిటీ ఎందుకు వచ్చినాము? నువ్వు ఏం మాట్లాడుతావు నీకన్నా అర్థమవుతుందా? కట్టపోతే టైం పాస్ చేస్తామాట గైస్. టైం పాస్ చేసుడు కాదు, నువ్వు వాడు ఎవరితో మాట్లాడినా తెలియాలి. నేను చూసి వస్తా పోయి. ఆయన ఏం చేసిండు, ఈడు ఎవరే లేరు, పెద్ద యాక్టింగ్ చేసిండు ఏదో తెలిసిన అన్నట్లు. ఇగో ఈడు ఎవరన్నా ఉన్నారా చూడు, ఈడు ఆయి చెప్పుడు అదాన్ని కథలు పడ్డాడు. ఈడు ఎవ్వరు లేరు. ఇగో ఈ గేట్ కాడుకోగా నిలగొట్టేసారు మనోడిని. ఇగో వీడికి వచ్చిండు, వీళ్ళు ఎవ్వరే లేరు. వీడికి వచ్చి ఆయ అని చెప్పి ఎవరు చూడకుండా ఆమానం చేసి వచ్చేసిండు. ఆయన గేట్ దాటి లోపలికే పంపించారు. అరే ఇంటికాడికి వచ్చిరంట వాళ్ళు. ఎవరు వాళ్ళకి సైన్ పెడతావు పోయి నువ్వు? అదే చెప్పినా నేను ఉండా ఇంటికాడ, నాకు రామోజీ ఫిల్మ్ సిటీ పోతున్నాను రాజమాని కలవాని అని కూడా చెప్పిన. మరి లోపలికి కూడా సార్ ప్లీజ్ ఒక 10 minutes మీద కలవాలా మాట్లాడాలా అంటారు. నీకా నీకు అర్థమైతే అయినా కానీ ఇన్ని సినిమాలకు నువ్వు సైన్ చేస్తే నీకు ప్రాబ్లం అయిపోతాయి అంతే కదా. నేను ఆలోచించేది నాకు అన్నిటికంటే ముఖ్యం నా యూట్యూబ్ ఛానల్ కట్టా. ఎందుకంటే నేను అలా వీడియోలు చేయాలా, ఇంతమంది పబ్లిక్ వెయిట్ చేస్తుంటారు నా గురించి వీడియోస్ కోసం. అది ఇంపార్టెంట్ కాబట్టి నేను అన్ని వదులుకుంటున్నా. బ్యాక్ ఎందుకు వెళ్తున్నావు మరి? కలవవా? చెప్పినా సాయంత్రం వరకు ఏం ఉండాలంట. నీ అవ్వ మరి నీకు ఎంట్రీ ఇస్తలేదని చెప్పొచ్చు. ఎంట్రీ కాదు, రూమ్ కనిపిస్తుందా? పోయి వచ్చిన వీడియో కూడా చూసి వచ్చిన ఒక్కడని ఉండే అలా చెప్పు. అరే దానికి పక్కన ఒక డోర్ ఉంది కదా చూసా. ఆల్రెడీ వాటిలో ఎప్పుడైనా పోయి చూసి వచ్చిన ఏం చేసింది తెలుసు సార్. ఇదిగో వీళ్ళది ఏంటంటే వాళ్ళు సెలబ్రిటీస్ వాళ్ళు కూడా మనలాగా. సో ఏంటంటే ఇట్లా అందరికి ఇట్లా కనిపించారన్నమాట, వాళ్ళు దాచుకుంటారు అట్లా. అంటే నువ్వు సెలబ్రిటీ కనిపిస్తావు అనుకో, ఏమైతే చెప్పు, నువ్వు పోయి చూసినావు అనుకో, సార్ అని చెప్పి ఒక మీద ఫోన్ పెడతావు. ఎందుకు అట్లా అని చెప్పి వచ్చేసిన. అంటే ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మాట్లాడేసి వచ్చిన బయటకి వెళ్ళి ఇట్లా పోయిదా పోగొని మొత్తం ఇక్కడ గుంజుతారు లోపలికి. టైం వీడియో ఉంది, ఇచ్చేది తీసుకోకు. ఇగో పోయిండు ఆడ అర్థం ఎవరు లేరు. నీకు రాజమౌళి ఏం చెప్పిండు, ఇర్ఫాన్ ని ఫైట్ సీన్ లో వాడతాను చెప్పిండు కానీ నీకు. ఈయనని ఇర్ఫాన్ తోని Part 4 తీస్తారు బాహుబలి Part 4. ఒకసారి ముఖం ఇక్కడ దగ్గర. Part 4 కాదు కట, Part 4. ఒకసారి ముఖం దగ్గర. ఈయన బాహుబలి 4 కు వాడుతున్నాడు. ఒకసారి ముఖం ఇక్కడ పెట్టిపోయింది. ఎన్నిసార్లు పెట్టాలా?
సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. అరే ఇట్లా ముఖం మీద కెమెరా పెట్టకు కూర్చోమ్మా. అన్నా ఫోన్ లో ఇంత కనిపిస్తుంది ముఖం, టీవీలో ఇంత పెద్దగా కనిపిస్తుంది కదా. నిద్ర లేదు రాత్రి నుంచి మాకు. మీకు నువ్వైనా మంచి పండు నువ్వు వండుకున్నావు. అరే మాది మా చేతిలో బండి ఖరాబ్ అయిపోయింది, మళ్ళా దమ్మా ఖరాబ్. నేనేమో ఏమేమో మాటలు మాట్లాడేసిన. నువ్వు నీ దరిద్రమా లేకపోతే నీకు అంతేనా? ఒక మాట చెప్పు. నాకు ఇది నడుతుంటే భయం అవుతుంది, ఇదేడా ఖరాబ్ అవుతుంది అని చెప్పి. నేను ఉన్నగా ఖరాబ్ కాదులే. కానీ నా బిఎండబ్ల్యూ తీసుకుని ఏడిపించింది, అందుకే నేను వేసుకొని తిరుగుతాను ఇప్పుడు. అది కాదు పోయి నువ్వు ఏది పడుతుంది ఖరాబ్ కావడానికి కారణం ఏంది అది చెప్పు. నేను ఎంత మెల్లగా, ఎంత పేషెన్స్ గా, ఎంత పురుసత్ గా 50 స్పీడ్ లో నడుపుతున్నా. బగాయిన్సలే కూడా నేను. ఎవరు కెమెరా పెట్టిరైనా? కెమెరా పెట్టకపోయినా ఇంత బగాయిన్సా నేను స్పీడ్ ఓన్ గా ఇస్తాను. చాలా కూల్ పర్సన్ అనమాట. ఎందుకంటే ఫ్యామిలీ మ్యాన్, మెల్ల పోతా 30, 40, 50 స్పీడే మెయింటైన్ చేస్తా. అంతకంటే ఎక్కువ పోతే మనకి ఇట్లా నడుపుతాడు. ఓకే మైలేజ్ మంచిగా రావాలనా? సరే అంతా ఓన్లీ కానీ నువ్వు ఎన్ని సినిమాలకు సైన్ పెట్టినావు? ఎన్ని తప్ప నీకు తెలియదు. ఇంటికాడికి ఎవరు వచ్చిరంటగా? ఒక్కొక్క సినిమా పేరు ఏంటంటే ఇచ్చాది బ్లాక్ బస్టర్ అనాలా. నువ్వు ఉన్నందుక ఉన్నందుకు కాదు అన్న, నా ఫోటో ఇట్లా పడుతుంది, పేరు పడుతుంది, కథం అంతే. ఇక పోస్టల్ రనా? ఫస్ట్ సినిమా పేరేం చెప్పు. ఏమి నువ్వే చెప్పాలి, నీ సినిమా నీకే తెలుసు. నా పేరు బెనర్. నా పేరు బెనర్. నా ఊరు మోగిరాలే కాదు, నా పేరు బెనర్. సినిమా పేరే అంతా. సినిమా పేరు? సినిమా పేరులోనే మొత్తం స్టోరీ చెప్తావేం కాటప్ప? ఓహో చెప్పొద్దు కదా. చెప్పాలా? నా పేరే బెన్నర్. అంతే, నా పేరు బెనర్. నా పేరే బెనర్ కాదు, నా పేరు బెనర్. నా పేరు బెన్నర్. నేను నడిపేది రన్నర్. ఆల్వేస్ విన్నర్. ఓకే. అవన్నీ ఎందుకు చెప్తున్నావు మరి? చెప్పొద్దుగా. సాయంత్రం చికెన్ డిన్నర్. ఈ అవ్వ అయినా కానీ ఇగో అయినా ఇట్లా చెప్తుంటాడు భయ, మీరు ఏం నమ్మొద్దు. నా కట్టప్ప మా డాడీ సీన్ కి సెట్ కాడు రాజమౌళి సార్. ఎట్లా అంటే తాతకి సెట్ అవుతాడు అని చెప్పి వైట్ అంటే కథం సెట్. అంటే ఇప్పుడు నేను మీ డాడీ కన్నా పెద్దోన్నా? మా డాడీకి డాడీ నువ్వు. తాతగారు చాలా పాతగారు. మీరు అంటుండో మేము పట్టోళ్ళం, తప్పేమని చెప్పు అన్నాను. చాలా పాతగారు. మీరు అంటుండో మేము పట్టోళ్ళం, తప్పేమని చెప్పు అన్నాను. సింపతి కొడుతున్నావు కట్టప్ప. చెప్పు మీ తాతనే అనుకో. అరే మన్మడా రే చెప్పరా భయ్. తాతయ్య చెప్పు తాతయ్య. మా తాతయ్య ఎంత బేగరాడంటే నా కోసం ఏం ఆస్తి సంపాదించేట్లు ఇప్పటి వరకు. ఉన్నాయని అమ్ముకోండు, ఇంట్లోకి గిన్నెలు అమ్ముకుండు, కట్టడాలు అమ్ముకుండు, అమ్ముకుండు. అది కాదు. ఇంకా పెళ్లి కాలేదు తాతని చేస్తా. అదే నీకు తెలియదు, మా తాతకి సెటప్ ఉండే. అమ్మమ్మ అన్న వదిలేసి ఈడేంద్ర అన్న అమ్ముకొని తింటుండ్రు, రేపటి దిన నన్ను కూడా అమ్మేయాల అని చెప్పి వదిలి వెళ్ళిపోయింది. అవునా? కాదు ఇది క్యాన్సల్. ఎందుకు క్యాన్సల్? లేదు 9:1 రేషియో ఇదంతా. సరే నా మన్మడు తాత కదా. అరే శివాజీ మహారాజ్ అక్కడ చూపి ఒకసారి. శివాజీ మహారాజ్ చూస్తుంటుంది అసలు ఆ గుర్రం మీద ఆయన ఫోటో అట్లా. ఆయనకే సెట్ అవుతుంది, ఎవరికి సెట్ కాదు. చెప్పు. అంత గ్యాప్ ఇస్తే నేను ఏం కొట్లాడుకుంటున్నా కట్టప్ప. అదే నాకు చాలా బాధ అవుతుంది. ఎవరు హీరోయిన్ అందరూ కొట్లాడుకుంటున్నాను, నేను చేస్తాను. ఎవరి కోసం? నీతో నాతోనే మరి అట్లా ఉంటుంది. మరి ఏమనుకున్నావు? వనరాలు క్యారెక్టర్ చేస్తారు. గలీజ్ ఏముందన్నా, ఉన్నమాట మాట్లాడితే పట్టుకొని. సారీ తాత. మన్మడా సరే మన్మళ్ళు చెప్పండి తాతగారు. ఊరంతా సెటప్ లో ఉన్నట్టున్నారు కదా. కాదు తాతయ్య నిమ్మకాయలు ఊర్లో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళు అంటే ఊర్లో వాళ్ళంతా సెటప్ లేదు అన్న నీకు. అరే అన్న అంటే తాత రచ్ తాత. కావాల్సి సరే బాయ్ ఏముంది అనండి బాయ్, మీరు అంటారు మేము అంటున్నాం మనం.
మాట చెప్తా నేను. ఏమైతాం నీకు మన్మడ్లం అవుతాం కదా. మన్మడ్లు అని నువ్వు ఏమని పిలుస్తావు? మన్మల్లు. మన్మడ్లు. తాతకు అన్ని రైట్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకో. సరే. ఎండిపోయిన కుంకుడు